భీష్ముడు మరణించే ముందు ధర్మరాజుకి ఏమని బోధించాడు తెలుసా? విదిశ నగరంలోని ఓ ఇంట్లో ఓ బాలుడు అర్ధాంతరంగా మరణించడంతో బాలుడి తల్లిదండ్రులు బాలుడి దేహంతో పాటు శ్మశానానికి చేరుకుని బోరున ఏడవడం మొదలు పెట్టారు. ఇదంతా గమనిస్తున్న ఓ గ్రద్ద 100 ఏళ్లుగా తాను ఈ ప్రపంచాన్ని చూస్తున్నానని, ఒకసారి శ్మశానానికి శవంగా వస్తే బ్రతికి వెళ్లడం అసాధ్యమని గ్రద్ద చెప్పడంతో ఇదంతా చూస్తున్న నక్క ఆ బాలుడి కుటుంబం దగ్గరికి వెళ్లి, మీ బాధను చూసి ఏ దేవతైనా కరుణించి బిడ్డకి ప్రాణం పోయవచ్చని, ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికి తెలియదని నక్క దంపతులకి చెప్పింది. వారు వెళ్లిపోతే శవాన్ని పగలే తినాలని గ్రద్ద, చీకటి పడితే తినొచ్చని వారిని ఆపేందుకు నక్క, రెండూ తమకు నచ్చింది ఆ కుటుంబానికి వివరిస్తూనే ఉన్నాయి. ఇదంతా గమనిస్తున్న రుద్రుడు వారి ముందు ప్రత్యక్షమై ఆ బాలుడిని బ్రతికించి గ్రద్ద నక్క ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయని వరమిచ్చాడు. మనం కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా చెప్పే ప్రతి మాట మన మంచి కోసమే అని నమ్మకూడదని, పరిస్థితులకు తగ్గట్లు నడుచుకోవాలని అంపశయ మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తాడు. భీష్ముడు